హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనము సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూరా రెడ్డి గారితో ఉన్నాము. ఆయన్ని అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు. అంటే ఇటు తెలంగాణలో, అటు ఏపీలో కొన్ని రాజకీయ మార్పులు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ విషయానికొస్తే, ఏపీలో మనం చూస్తున్నాం. ఇప్పుడు జగన్ తరపున ఒకరోజు షర్మిలమ్మ వైపు ఒకరోజు విజయమ్మ ఉంటున్నారు. ఎందుకంటారు? ఇది నైతిక విలువలకు సంబంధించిన ప్రశ్న. ఒక తల్లి కొడుకు కూతురు నుండి చెరొక త్రోవన వెళ్ళినప్పుడు తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లోనే ఆమె విజయమ్మ ఉంది. కొడుకు పిలిచినా ఆ కార్యక్రమాలకు వెళ్ళాల్సిందే, కూతురు పిలిచినా ఆ కార్యక్రమాలకు వెళ్తుంది. అందులోనూ ఆమె వయసు మళ్ళింది కాబట్టి రాజకీయ విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు ఆమె యాక్టివిటీ మీద. కొడుకు కూతురు ఇద్దరు కావాల్సిన వాళ్ళే కదా, ఇద్దరితోనూ సమానంగా ఎవరు పిలిచినా వాళ్ళకు వెళ్తుంటుంది. దాంట్లో రాజకీయం చూడాల్సిన కోణం ఏం లేదు. అండ్ పురంధేశ్వరి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, అంటే ఎందుకు పొత్తులకు వెళ్ళారు బీజేపీ అని చెప్పేసి అడిగితే, వైసీపీ విధ్వంసకర పాలనని దించాలి, జగన్ని దించాలి అని చెప్పేసే ఇప్పుడు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ పాటుపడుతుంది. అందుకే ముగ్గురం కలిసి వెళ్తున్నాం అని చెప్పేసి అన్నారు. అంటే ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే విధ్వంసకర పాలన సరే ఉందా లేదా అది వేరే విషయం. కట్టిపెడితే దాదాపు 5 సంవత్సరాలుగా జగన్ అయితే లోపాయికారిగా, బహిరంగంగా అలయన్స్ పెట్టుకోకుండా లోపాయికారిగా అంతర్గతంగా ఒక అవగాహనకు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ వస్తున్నారు. ప్రతి బిల్లులోనూ వారికి సహకరించినారు పార్లమెంట్లో. అంతేకాకుండా కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినాయి. కామన్ సివిల్ కోడ్ లాంటి బిల్లులు కొన్ని ఒక 3 దానా వచ్చినాయి. ఆ కామన్ సివిల్ కోడ్ వచ్చిన బిల్లుతో సహా ఆ 3 బిల్లులకు కూడా వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. వారు చేస్తున్న యాక్టివిటీని కూడా గత 5 సంవత్సరాలుగా కన్ను మూసుకొని చూసుకుంటానే వచ్చినారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో విధ్వంసకాలన అనడం అది ఎంత సహజమో ఆమె జవాబు చెప్పాల్సిందంటుంది. పోతే ఒకటి, పాలన బాగుందా లేదా అని విశ్లేషణ చేసినప్పుడు అక్కడ జరుగుతున్న అరాచకాలు అయితేనే వేరు సమస్యలు. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి రావాలనుకున్నారు. ఏది తెలుగుదేశము జనసేన పార్టీ ముందే కలిసిపోయినాయి. తెలుగుదేశం జనసేన పార్టీ ఒకటిగా ఉన్నప్పుడు వారు వైసీపీ ఇంకా అధికారంలోకి వస్తుందా రాదా అనే ఆలోచన కూడా చాలామంది జనంలో ఉన్నది. జనసేన తెలుగుదేశం కూటమి బాగా లీడ్లో ఉన్నాయి అని ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఒకవేళ ఈ దినం రాష్ట్రాల్లో ఉన్న నాయకుల మీద ఈడీ దాడులు అయితేనేమి, రేపు ఎన్నికల్లో ఒత్తిళ్లు వస్తాయని ఆందోళనతో అయితేనేమి, గత ఎన్నికల్లో ప్రభుత్వంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ వాళ్లకు ఎలాంటి ఆటంకాలు కలగలే. పోలీసులతో కానీ, ఎన్నికల కమిషన్తో కానీ వారి యాక్టివిటీకి. అదే తెలుగుదేశం పార్టీ మీద చాలా రెస్ట్రిక్షన్స్, ఇబ్బందులు కలగజేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలకు చందాలు అడుగుతారు కదా, అవి కూడా ముట్టకుండా చూసినారు. అంటే ఆ స్థాయికి వెళ్ళినారు. అటువంటివన్నీ జరుగుతాయని వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తెలుగుదేశం జనసేన వారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది.
వాళ్ళ తెలుగుదేశం పార్టీ వరకు నాకు తెలిసినంత వరకు ఏదో ఒక అండర్స్టాండింగ్ రీచ్ కావాలనుకున్నారు. వారికి వచ్చిన ఎంపీ సీట్లన్నీ అక్కడ ఎన్డీఏ సపోర్ట్ చేసేటట్టు వారి మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలనే ధోరణిలోనే నడుచుకుంటూ వచ్చినారు. కానీ తెలుగుదేశం నుంచి పోయిన వ్యక్తులే కొందరు బీజేపీలో చేరినారు. బీజేపీలో చేరిన వాళ్ళు వాళ్ళకు ఏదో ఒక సీట్లో బీజేపీ తరఫున కంటెస్ట్ చేయాలని, కంటెస్ట్ చేసి తెలుగుదేశం మద్దతుతో గెలవాలనే అభిప్రాయంతో పోయినారు. పోయి వారి ఒత్తిడి వల్ల బీజేపీ కూడా కొన్ని సీట్లు అడగాల్సింది వచ్చింది. శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ కొన్ని సీట్లను అడిగారు. ఇంకా విధాయకం లేని పరిస్థితుల్లో ఆ సీట్లు ఒప్పందం చేసుకున్నారు. అవన్నీ వ్యక్తులు కూడా తెలుస్తుంది కదా. అనకాపల్లిలో పార్లమెంట్ అభ్యర్థి అయితేనేమి, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి పురంధరేశ్వరి గారు అయితేనేమి, ఇక్కడ వచ్చేతలకి ఏలూరు సీట్లోకి వచ్చేతలకి అది ఏలూరు సీట్ ఇచ్చినారు. కానీ అది రఘురామకృష్ణరాజును దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇచ్చారు. అయితే బీజేపీ వాళ్ళు రఘురామకృష్ణరాజుకి ఎగ్గొట్టి వేరే రాజుని తీసుకొచ్చారు. మరి ఎందుకో కారణాలు అది బీజేపీ పార్టీ చెప్పాల్సిందే, కానీ ఇతరులమైతే ఎవరం చెప్పలేము. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా బాధపడుతున్నాడు, చూడు నాకు అన్యాయం చేసినారని. మరి తెలుగుదేశం వారు ఎక్కడో ఒక చోట శాసనసభకైనా అడ్జస్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు కనపడుతుంది. అలాగే ఇక్కడ మన రాజంపేట సీటుకు వచ్చేసరికి అది కావాలని అడిగారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు తను ఆ సీట్లో కంటెస్ట్ చేయాలని జనతా పార్టీ తరఫున ఒత్తిడి చేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఆ సీట్లు కేటాయించుకోవడం జరిగింది. ఆ వ్యక్తులు బహిరంగ కనపడుతున్నారు. ఏ సీట్లు అయితే కేటాయించినారో ఆ సీట్లు వీళ్ళందరూ బీజేపీలో చేరి ఒత్తిడి చేసినట్టు బాగా బహిరంగంగా కనపడుతుంది. సరే, ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఆ కూటమి సీట్లు పంపిణీ కూడా అయిపోయినాయి. వాళ్ళు అభ్యర్థులను డిక్లేర్ చేసుకుంటున్నారు. ఇది మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అన్నప్పుడు ఒక ఆలోచన చేస్తే తెలుగుదేశం జనసేన ఉన్నప్పుడు బాగున్నది వాళ్ళకు. బీజేపీతో ఒక సీట్లో ఒప్పందం కుదిరిన తర్వాత కొంచెం తగ్గినట్టు కనపడుతుంది. అందులోనూ ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాల్లో దాదాపు 20-30 సీట్లలో మైనారిటీ ఓట్లు వ్యతిరేకంగా వేస్తారు. వేసినప్పుడు అది జగన్కు లాభం జరుగుతుంది, తెలుగుదేశం జనసేన కూటమికి నష్టం జరుగుతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు. మేలు కంటే కీడు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. పోతే మధ్యలో లాభపడిన వాళ్ళు ఎవరు అంటే తెలుగుదేశం నుంచి బీజేపీ లేకపోయిన ఈ నాయకులు మాత్రం, ఈ సీట్లు సంపాదించుకునే నాయకులు మాత్రం బాగుపడినారు. ఇది మొత్తం తర్వాత బాగుపడింది వాళ్ళు మాత్రమే. ఇందులో రఘురామకృష్ణ గారు కృష్ణంరాజు పరిస్థితి ఏంటి సార్? అంటే ఇటుపక్క బీజేపీ టికెట్ ఇవ్వలేదు, సిబిఎన్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కావాలనే టికెట్లు ఇవ్వట్లేదు, టికెట్ ఇప్పించలేదు అని చెప్పేసి కొంతమంది వాదన. మీరేమంటారు? అది చంద్రబాబు నాయుడు పాత్ర అయితే ఉందన్న దానికి అది ఎవరో కావాల్సి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు మాట్లాడాల్సిన మాటలు అవి. కానీ వాస్తవానికి అయితే ఏలూరు సీటు వదిలిపెట్టినారు కదా, ఆయన కోరుకుంటానేది ఏలూరు సీటు. ఆ ఏలూరు సీటుని అయితే బీజేపీకి వదిలినారు కదా, బీజేపీకి వదిలినప్పుడు బీజేపీ వాళ్ళు కేటాయించాలా. కాకపోతే ఇందులో ఏ విమర్శ అయితే ఉంది ఏంటంటే రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీలో పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైనాడు. ఎన్నికైన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆయనకు ఏదో విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాల నుంచి ఆయన పార్టీకి రాజీనామా చేయకపోయినా నిత్యం ఏదో ఒక రూపంలో వైఎస్ఆర్సీపీని విమర్శిస్తూ వస్తున్నాడు. అది వైఎస్ఆర్సీపీకి చాలా కంటగింపుగా కూడా ఉండింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఆయన పార్టీలో చేరితే ఆయన సస్పెండ్ చేయొచ్చు, పార్టీలో చేరలేదు, పార్టీలోనే ఉంటా వస్తున్నాడు, వేరే పార్టీలో చేరలే. ఆయన అయితే విమర్శ చేస్తూ వచ్చినారు. అప్పటి వరకు అది బాగానే ఉన్నది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన తెలుగుదేశంలోనూ చేరలేదు, అటు బీజేపీలోనూ చేరలేదు.
ఆ, వాస్తవానికైతే ఆయన బీజేపీలో సీటు తీసుకుంటాడో మరి ఏం జరిగినాయో తెర వెనుక చర్చలు అది బీజేపీకే వదిలినారు. అంటే ఈయన్ను గుర్తించుకొనే పెట్టినారు. కాకపోతే బీజేపీలో ఉన్న అంతర్గత రాజకీయాల వల్ల బీజేపీ వాళ్ళు రఘురామకృష్ణరాజు కేటాయించకుండా వేరే వాళ్ళకి కేటాయించడం అది అన్యాయమైంది బీజేపీ. ఇంకా ఆయన బాధపడుతుంటే కొంచెం తెలుగుదేశం పార్టీ వాళ్ళే సాఫ్ట్ కార్నర్తో ఎక్కడన్నా అసెంబ్లీ సీట్ అయినా కేటాయించుతాంలే అని వాళ్ళు నచ్చ చెప్తానట్టున్నారు. అది కొంచెం ఆయన ఏదో ఒక స్టాండ్ ఒక 3 మాసాల క్రితమే తీసుకొని అటు బీజేపీలోనూ ఇటు తెలుగుదేశంకు పోయింటే ఆ సీట్ల కేటాయింపు అదే విధంగా జరిగేది. అటు చేసుకోకపోవడం వల్ల నష్టం జరిగింది అది. అండ్ ఇప్పుడు జగన్ తన బాబాయి హత్య విషయంలో కానీ ఇప్పటివరకు అంటే అప్పుడు ఫస్ట్లో మాట్లాడారు, తర్వాత ఇప్పుడు ఏ విషయానికి వచ్చినా మాట్లాడట్లేదు అని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? అది ఆయనకు సంబంధించిన విషయము. ఎందుకంటే బాబాయ్ చనిపోయినాడు. చనిపోయిన వ్యక్తి బాబాయ్ వివేకానంద రెడ్డి గారు. కానీ ఆ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. వారు హత్య చేసినారా లేదా అనేది అది దర్యాప్తులో భాగము. దర్యాప్తు జరగాల, తర్వాత కేసులు విచారణ జరగాల, జరిగినాక తీర్పు వచ్చినాక న్యాయం ఏమిటో తెలిసే తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేనేం కామెంట్ చేసినా అది ఏదో ఒక పచ్చం ఊహించినట్టు ఉంటుంది కాబట్టి నేను కామెంట్ కూడా చేయకూడదు. ఎందుకంటే దర్యాప్తులో ఉంది కాబట్టి కేసు మళ్ళీ విచారణకు వస్తుంది, కోర్టు విచారణకు వస్తుంది కాబట్టి కామెంట్ చేయడం బాగుండదు. అక్కడ ఉన్న వ్యక్తులు అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ భారతి తరఫున దగ్గర బంధువులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతికి దగ్గర చుట్టాలు. ఇటు చూసిన బంధువులే అటు చూసిన బంధువులే కాబట్టి ఒక బాధ్యత గల పదవిలో వండుకొని కామెంట్ చేయడం బాగుండదు అనుకున్నాడేమో, అందువల్ల కామెంట్ చేయడం లేదేమో. ఇంకేమైనా కారణాలు ఉన్నాయో నాకు తెలియదు. అండ్ జగన్ అవినాష్ల వల్ల ఆయనకు అంటే దస్తగిరికి ప్రాణాపాయం ఉంది, నన్ను రక్షించాలంటూ పిటిషన్ వేశారు కోర్టులో. అంటే నిజంగానే ఉందంటారా వాళ్ళ వల్ల? ఇప్పుడు ఆయన దస్తగిరి కూడా హత్య సంఘటనలో ఒక ముద్దాయిగా ఉండి అప్రూవర్ అయినారు. కేసులో ముద్దాయిలు అప్రూవర్ అయ్యేది సహజంగానే జరుగుతుంది. అప్రూవర్ అయినప్పుడు అప్రూవర్గా అయిన తర్వాత ఈ పేర్లను అవినాష్ రెడ్డి పేరును భాస్కర్ రెడ్డి పేరు కూడా వాళ్ళు చేయమంటే మేము చేసినామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినారు. తర్వాత అతనికి అప్రూవర్ అయిన తర్వాత బెయిల్ కూడా వచ్చింది. ఎందుకంటే మా పేర్లు చెప్పినారనే కోపం వీరికి కూడా ఉండొచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి గారికి కానీ మా పేర్లన్నీ వీడు అప్రూవర్ అయి చెప్పినారని కోపం ఉండొచ్చు, ఉద్రేకం ఉండొచ్చు. అందువల్ల ప్రాణహాని జరుగుతుందని అది కోరుకోవడంలో అతను సహజం. దానికి బందోబస్తు ఇచ్చినారు కదా, అతనికి తగిన భద్రత కూడా కల్పించినారు. కేసు విచారణ అయిపోయినంత వరకు ఆ భద్రత ఉండనే ఉంటుంది. సజ్జల గారు ఒక కామెంట్ చేశారు, బీజేపీ ఉన్న టీడీపీ ఏజెంట్లకి అంటే బీజేపీలో ఉన్న టీడీపీ ఏజెంట్లకి మాత్రమే టికెట్లు ఇప్పించుకున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు సజ్జల గారు. దీనికి మీరేమంటారు? నేను సజ్జల కంటే ముందే చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం అయితే తనకు వచ్చిన సీట్లను బీజేపీకి ఇచ్చి సర్దుమంచుకోవాలని చూసినారు. కానీ తెలుగుదేశంలో ఉండి బీజేపీకి వెళ్ళిన నాయకులు బీజేపీ తరఫున కంటెస్ట్ చేయాలని వాళ్ళు బీజేపీని అక్కడ హైకమాండ్లో బీజేపీని ఒత్తిడి చేసి సీట్లు ఇచ్చినారనేది అది జగద్విదితమే. వాళ్ళ సీట్లే ఆయన వదులుకోవాల్సింది వచ్చింది. తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయకుండా బీజేపీకి అలయన్స్లో వదులుకున్నారు కదా. ఏది అనకాపల్లి సీట్ అయితేనేమి బాగా బహిరంగంగా కనపడుతుంది, రాజమండ్రి సీట్ అయితేనేమి, ఏలూరు సీటును కృష్ణంరాజు అనుకొని వదిలినారు, వాళ్ళు వేరే వ్యక్తిని పెట్టుకున్నారు. పోతే రాయలసీమలో వచ్చేసరికి మన రాజంపేట సీట్ అయితేనేమి అవన్నీ కనపడుతున్నాయి కదా. దాన్ని నేనైతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా నేను చెప్పినా అదే చెప్తున్నాను కదా. వీళ్ళందరూ ఒత్తిడి చేసి సీట్లు తెచ్చుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన కొంప ముంచినారు వీళ్ళు అని చెప్తున్నాను కదా. అది వాళ్ళ పాలనను ప్రతిబింబిస్తుంది. అఖిలప్రియ ఏమో తెలుగుదేశం పార్టీలో ఉంది,
తెలుగుదేశం పార్టీలో ఉన్నాక సహజంగా ముఖ్యమంత్రులకు పిటిషన్లు ఇచ్చేది సహజమే, అది ఏం కొత్త ఏం కాదు. చాలా మటుకు ముఖ్యమంత్రికి కానీ మంత్రికి కానీ ఇట్లా నీ నీ నీటిపారుదల కల్పించండి, పంటలు ఎండిపోతున్నాయని విజ్ఞాపనలు చేయడం జరుగుతుంటాయి. గతంలో అయితే వాళ్ళు కాగితం తీసుకొని చూస్తాము, పరిశీలిస్తాము అని ఏదో చెప్పి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు వాళ్ళని లోపలికి రాని వాళ్ళని అరెస్ట్ చేయడం అది అప్రజాస్వామికం అవుతుంది. ఒక వినతి పత్రం తీసుకొని పంపిస్తే పోయేదానికి దానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే కదా ఇక్కడ దౌర్జన్య పాలన సాగుతుంది అని చెప్పి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ మాట్లాడుతున్నది. దానికి ఇటువంటివి సాక్ష్యాధారాలు అవుతాయి. అది